एक बार बोलो तेलंगाना, जय बोलो तेलंगाना। सॉरी मैम। तो मैं कह रही थी कि मेरी माताजी मुझे बता रही थी कि आपका एक सपना था कि एक अच्छी सरकार बने जो आपके लिए काम करके दिखाए, ताकि आपका जो प्रदेश है जिसके लिए आपने खूब आंदोलन किया, संघर्ष किया, वो एक सुंदर और एक खुशहाल और एक मजबूत प्रदेश बन पाए। మా అమ్మగారు చెప్పింది తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక స్వప్నం ఉంది, ఒక కళ ఉంది. ఈ సంపదను పంచేటువంటి ఒక అద్భుతమైనటువంటి బలమైనటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది, మా సమస్యలన్నీ పరిష్కారం చేసేటువంటి ప్రభుత్వం వస్తుంది అని ఎంతో ఆశపడ్డారు. तो मां मां होती है, इसलिए एक और बात कही कि जो तुम जनता को बोलती हो, जिन गारंटीज की बात करती हो, उनको पूरा करना बहुत जरूरी है। మా అమ్మగారు ఇంకొక మాట కూడా చెప్పారు, ప్రజలందరికీ మీరు 6 గ్యారంటీల గురించి చెప్తా ఉన్నారు, కానీ నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఆ 6 గ్యారంటీల్ని మీరు అమలు చేసేటట్టుగా స్పష్టంగా పనిచేయాలని చెప్పి మా అమ్మగారు చెప్పి పంపించారు. तो मैंने मां से कहा कि हमारे सभी नेताओं ने संकल्प लिया है कि जो गारंटी हम आपके सामने लाए हैं उनको पूरा करके दिखाएंगे। నేను మా అమ్మగారికి చెప్పాను, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి సమిష్టిగా ఈ గ్యారంటీల మీద నిర్ణయం చేశారు, తప్పనిసరిగా ఆ గ్యారంటీలన్నింటినీ అమలు చేసేటువంటి బాధ్యత తీసుకుంటారు, చేస్తారని కూడా మాటిచ్చాను. कल मैं एक बहन के घर गई थी और उससे बातचीत हो रही थी। हमारी गाड़ी रुकी थी, सड़क के साथ में ही एक छोटा सा घर था, तो मैंने देखा एक बहन और उनके पति वहां खड़े हैं, तो मैं अंदर चली गई बातचीत करने के लिए। నేను నిన్న ఒక రోడ్డు పక్క పెట్టి ప్రాణం ఎత్తున్నప్పుడు ఆగాను. ఒక చిన్న ఇల్లు, ఆ ఇంటి ముందు ఒక మహిళతో పాటు తన భర్త అక్కడ ఉన్నారు. నేను ఆగి ఆవిడతో మాట్లాడటం కోసం నేను ప్రయత్నం చేశాను. उन्होंने मुझे अपना घर दिखाया और बताया कि अभी तक घर पूरा नहीं हुआ है, क्योंकि बीआरएस ने कहा था कि कुछ पैसे दिलवाएंगे, लेकिन वो पैसे किसी को मिले नहीं। తను ఇల్లు చూపించింది, అసంపూర్తిగా ఉన్నటువంటి ఇల్లు చూపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది ఇంటికి డబ్బులు ఇస్తా అని చెప్పింది, కానీ ఆ డబ్బులు మాత్రం ఇవ్వలేదు, అందుకే నేను ఈ రకంగా బాధపడుతూ ఇల్లు లేకుండా ఉన్నానని చెప్పింది. खुद उन्होंने अपने पैसों से अपने आप एक सुंदर सा घर बनाया। తను తన రెక్కల కష్టంతో సంపాదించుకున్నటువంటి డబ్బుతో తన కలలకు అనుగుణంగా కొద్దిగా తన ఇల్లుని నిర్మించుకున్నది. मैंने पूछा किसको वोट देंगी, నేను అడిగాను నువ్వు ఎవరికి ఓటేస్తావు అని. तो उन्होंने कहा कांग्रेस को दूंगी। తాను చెప్పింది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తానని. मुझे खुशी हुई, लेकिन मुझे दुख भी होता है कि आजकल जो आपके प्रदेश में राजनीति चल रही है वो अपने वादों को भूल गए, जो आपको सपने दिखाए थे उनको भूल गए, और ऐसी राजनीति उन्होंने चलाई, ऐसी सरकार चलाई जिससे सिर्फ उन्हीं नेताओं का फायदा हुआ, अमीरों का फायदा हुआ, लेकिन मेरे गरीब भाई बहनों, मेरे किसान भाई बहनों, नौजवान भाई बहनों का कुछ फायदा नहीं हो पाया।